హాయ్ ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఈ పచ్చడి చేయడం చాలా సింపుల్. అలాగే ఇది రోటీలోకి, చపాతీలోకి, రైస్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. బాణీ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలు వేయాలి ఫ్రెండ్స్. పల్లీలు బాగా పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది. నేను ఎన్నో పల్లీలు వేయలేదు, ఒక గుప్పుడు వేసాను చూడండి. ఆ పల్లీలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెడుతున్నాం. ఎందుకంటే టమాటాలు ఇవి కలిపి ఫ్రై చేస్తే అస్సలు బాగోదు ఫ్రెండ్స్. అందుకే అవి సపరేట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు అదే బాణీలో టమాటాలు, ఒక నిమ్మకాయ సైజు చింతపండు, కల్లుప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంతమంది తొక్క విడిపే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది అంటారు, కానీ అలా ఫ్రై చేయకూడదు. టమాటో జ్యూసీగా అయ్యే వరకు ఫ్రై చేస్తేనే పచ్చడికి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నేను ఇదిగోండి మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాను. పచ్చడి ఎప్పుడు బరగ్గా పట్టుకుంటేనే బాగుంటుంది. నేను చూపించే కన్సిస్టెంటీలో పచ్చడి అలా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు నేను తాలింపు పెడుతున్నా. తాలింపుకి ఆయిల్ వేసి వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర, నా దగ్గర కొత్తిమీర, కరివేపాకు అవైలబుల్గా లేవు, అందుకే అవి మాత్రం వేసి తాలింపు పెట్టాను. ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి రెడీ అయిపోయింది. ఇది దేంట్లోకైనా, రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.